తమిళనాట నంబర్ గేమ్ అని నమస్తే తెలంగాణ రాసిర్రు. రసవత్తరంగా మారిన పాలిటిక్స్, ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన టీవీకేకు ఇంకా 5 స్థానాలు అవసరం. మద్దతు కూడగట్టడానికి విజయ్ పార్టీ విశ్వ ప్రయత్నాలు. ఇప్పటికే మద్దతు ఇవ్వమని చెప్పిన లెఫ్ట్ ఐయుఎంఎల్ అండ్ విజయ్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్న బద్ద శత్రువులు డిఎంకే అన్నా డిఎంకే రెండు పార్టీల మధ్య రహస్య చర్చలు. చెరో 2.5 ఏళ్లు అధికారం పంచుకునేందుకు అంగీకారం. సో ఏదైతే విజయ్ అతిపెద్ద రాష్ట్ర పార్టీగా అవతరించిన టీవీకే 108 స్థానాలతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని సీట్లకి దగ్గరగా ఉన్న విజయ్కి ఇప్పుడు వేరే పార్టీ మద్దతు అవసరం వచ్చింది. సో దీనికి కాంగ్రెస్ మేము గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మద్దతు ఇస్తాం అని చెప్పినా కూడా అక్కడ 5 స్థానాలే కాంగ్రెస్ కి రావడం, 5 స్థానాలు మద్దతు ఇవ్వడంతో ఇంకా చూడండి, కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన టీవీకేకు ఇంకా 5 స్థానాలు అవసరం. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా కూడా ఇంకా 5 స్థానాలు అవసరం పడ్డాయి. ఆ 5 స్థానాలు ఎవరిస్తారు? ఐయుఎంఎల్ ఇస్తుందా అంటే ఐయుఎంఎల్ మేము ఇవ్వము, ఆ 5 స్థానాలు 2 స్థానాలు కూడా ఇవ్వము, అండ్ చెప్పిన లెఫ్ట్ కూడా మేము ఇవ్వము అని చెప్తారు. మళ్ళీ ఏమి జరగబోతుంది? తమిళనాట నిజంగా విజయ్ సర్కార్ రాబోతుందా? విజయ్ సర్కార్ వస్తే డిఎంకే అన్నా డిఎంకే మద్దతు తీసుకుంటారా? కాంగ్రెస్ మద్దతు అయితే నిన్న లిఖిత పూర్వకంగా అఫీషియల్ గా తెలిపింది, మేము మద్దతు ఇస్తామని. కానీ కేవలం వాళ్ళ దగ్గర ఉన్న స్థానాలు 5. ఇంకా 5 స్థానాలు ఎవరిస్తారు? టీవీకే పార్టీలా చేస్తున్న తరుణంలో డిఎంకే అన్నా డిఎంకే ఒకటవుతాయా? కావని చెప్పలేను. ఎందుకంటే అన్నా డిఎంకే బద్ద శత్రువులు అని మనం అనుకుంటాం, కానీ రాజకీయంలో ఎవరు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు ఉండరు. సో తమిళనాట చూడండి ఎంత ఆసక్తికరంగా రాజకీయం మారిందో. సో దాని గురించి చేతులు కలపనున్న డిఎంకే అన్నా డిఎంకే అని ఒక వార్త రాసిండ్రు. తమిళనాడు రాజకీయాలు అంతకంతకు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. దశాబ్దాలుగా బద్ద శత్రువులుగా ఉన్న డిఎంకే అన్నా డిఎంకే చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. టీవీకి అద్భుత విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నా తరుణంలో ద్రావిడ రాజకీయాలను శాసించిన ఈ 2 ప్రధాన పార్టీల మధ్య రహస్య మంతనాలు జరుగుతున్నట్టు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. తమిళ రాజకీయాల్లో నటుడు విజయ్ ఎంట్రీ ఓ సునామీ సృష్టించింది. ఆయన స్థాపించిన టీవీకే పార్టీ ఎన్నికల బరిలో అగ్రగామిగా నిలిచి ద్రావిడ దిగ్గజాలను విస్మయానికి గురి చేసింది. ఆ అనూహ్య విజయంతో టీవీకే ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఇంతలో పాతాతరం పార్టీలు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునే పనిలో పడ్డాయి. ఒకప్పుడు ఉప్పు నిప్పులా వ్యవహరించే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే, పళనిస్వామి సారథ్యంలో ఉన్న అన్నా డిఎంకే పార్టీల మధ్య ఇప్పుడు రహస్య చర్చలు నడుస్తున్నట్లు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని దశాబ్దాలుగా శాసించిన ఈ 2 బద్ద శత్రువుల మధ్య ఇలాంటి సంప్రదింపులు జరగడం అత్యంత అరుదైన పరిణామం. మిత్రపక్షాలను కూడగట్టుకునే పనిలో విజయ్ టీవీకే వేగంగా దూసుకుపోవడంతో దానిని నిలువరించే ఉద్దేశంతోనే డిఎంకే అన్నా డిఎంకేతో మంతనాలు ప్రారంభించినట్టు తెలుస్తున్నది. ఈ రహస్య చర్చలు నిజమేనని అన్నా డిఎంకే వర్గాలు సైతం ధృవీకరించినట్లు సమాచారం. చెరో 2.5 ఏళ్ల అధికారం పంచుకునేందుకు 2 పార్టీలు యోచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ 2 పార్టీలు చేతులు కలిపితే మాత్రం అది తమిళనాట రాజకీయ చరిత్రలో ఊహించని మార్పుగా నిలిచిపోతుంది. సో నేను చెప్పింది అదే, అన్నా డిఎంకే పాత పార్టీలు తమిళనాడులో. సో ఒక కొత్త పార్టీ వచ్చి వాళ్ళని డ్యామేజ్ చేస్తుంది. టీవీకే లాంటి పార్టీ, విజయ్ లాంటి ఒక రాజకీయ నాయకుడు, ఒక హీరో, రాజకీయ నాయకుడిగా మారిన ఒక హీరో తన 2 పార్టీలను డ్యామేజ్ చేసి రాబోయే రోజుల్లో కూడా డ్యామేజ్ చేసే అవసరాలు, ఆనవాయితులు అండ్ చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 బద్ద శత్రువులు ఒక్కటవుతారా అనేది ప్రజల్లో ఒక సందేహం. నిజంగా నాకున్న అనుభవం ప్రకారం రాజకీయాల్లో, మళ్ళీ చెప్తున్నా, రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా బద్ద శత్రువులు కారు, బద్ద మిత్రువులు కారు. కాబట్టి ఈ విజయ్ని
టీవీకే పార్టీని అక్కడ హోల్డ్లో పెట్టడానికి, చెక్ పెట్టడానికి ఈ రెండు పార్టీలు ఏకమవ్వడంలో ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో 5 years గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి 2.5 సంవత్సరాలు మావి, 2.5 సంవత్సరాలు మేవి అని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని, ఇప్పుడు డిప్యూటీ సీఎం మేము, సీఎం మీరు, రాబోయే 2.5 సంవత్సరాలు మేము సీఎం, మీరు డిప్యూటీ సీఎం అని ఆ అగ్రిమెంట్కి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసే సూచనలు కూడా ఉన్నాయి. కానీ టీవీకే ఇంత కష్టపడి విజయ్ తన పార్టీని 108 సీట్లతో వస్తే విజయ్ 2 చోట్ల పోటీ చేసిండు కాబట్టి 107కే ఆ స్థానాలు కైవసం అవుతాయి. ఒక చోట ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది కాబట్టి. సో ఆ మద్దతు విజయ్ ఎవరితో తీసుకుంటారు? కాకపోతే విజయ్నే డిఎంకే మద్దతు తీసుకుంటారా అంటే అలా అయితే సూచనలు కనబడతలేవు. సో రాబోయే రోజుల్లో తమిళనాట ఎలాంటి రాజకీయ పరిణామాలు రాబోతున్నాయి, విజయ్ ఎవరి సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు, సో విజయ్ రాజీనామా చేసే ప్లేస్ లో త్రిష పోటీ చేయబోతుందా అనేది రాబోయే రోజుల్లో మనం వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.